హలో గాయ్స్, మినప లడ్డు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వేయించిన మినప్పప్పు, సీడ్లెస్ డేట్స్, డ్రై రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ అండ్ కొబ్బరి తురుము. ఇప్పుడు ఇవన్నీ కూడా జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఓన్లీ మినప్పప్పు వేసుకొని జార్లో ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత ఇదే జార్లో మనం సీడ్స్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునే డేట్స్ ఉంటాయి కదా, వీటిని హాఫ్ కేజీకి హాఫ్ కేజీ, కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే హాఫ్ కేజీ వేసుకోండి, లేదు అంటే ఇంకొంచెం తక్కువ వేసుకోండి. మొత్తం వేసేసుకోవాలి. మళ్ళీ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో మనం సీడ్లెస్ డేట్స్ వేసుకొని ఆ మినప్పప్పు పొడిలో ఇట్లా డేట్స్ వేసుకొని మెత్తగా ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. మనకు టెక్స్చర్ ఈ విధంగా రావాలి. ఈవెన్గా కలవాలంటే మళ్ళీ అంత ఒక్కసారి మీ హ్యాండ్స్ తోటి కలుపుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి డేట్స్ పౌడరు, మినప్పప్పు పౌడర్లో మనం ముందే తురిమి పెట్టుకున్నటువంటి కొబ్బరి పొడి ఉంటుంది కదా, దీన్ని వేసుకోవాలి. ఎంత అనంటే మన ఇష్టం. హాఫ్ కేజీకి నేనైతే పావు కేజీ వేసిన, మీ ఇష్టం. ఇంకా టేస్ట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ ముందే వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ నా దగ్గర. డ్రై ఫ్రూట్స్లో ఇందులో మన ఇష్టం. కాజు తీసుకోవచ్చు, బాదం తీసుకోండి, వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, పిస్తా. సో ఇలా నేను ఒక 5 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. మీ ఇష్టం వచ్చినవి కూడా తీసుకోవచ్చు. అన్నీ మంచిగా నీట్గా డ్రై రోస్ట్ చేసుకుని ఇందులో ఇట్లా అన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ పట్టుకోవాలి. సో ఇది మనం డ్రై ఫ్రూట్స్, కొబ్బరి పొడి మొత్తం వేసుకున్నటువంటి పౌడరు. దీన్ని మనం లడ్డూలు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పౌడర్లో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా మనకు కొంచెం ఫ్రాగ్రెన్స్ మంచిగా రావడం కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా మిక్స్ చేసి కలుపుకోవాలి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇట్లా మెత్తగా మిక్సీకి పట్టుకొని ఒక బౌల్లో నీట్గా తడి లేకుండా ఒక బౌల్లో పోసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇది నెయ్యి అండి, ఇంట్లో చేసింది. ఇంట్లో పాల మీద మీగడ తీసి దాంట్లో తోడేసుకొని తర్వాత మీగడంతా అయిన తర్వాత ఇంట్లో చేసినటువంటి నెయ్యి. నో మోర్ కెమికల్స్ ఇన్ దిస్. సో దీన్ని కొంచెం వేడి చేసుకొని మనకు చుట్టడానికి కావాల్సినంత నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఉండలు చుట్టుకోవాలి, సున్నుండలు. సో ఇప్పుడైతే నేను నెయ్యి వేడి చేస్తున్నా. సో ఇట్లా కొంచెం నెయ్యి మెల్ట్ అయ్యేంత హీట్ పెడితే సరిపోతుంది. కొంచెం ఒక బౌల్లోకి తీసుకొని కూడా వేడి చేయొచ్చు, లేదు అంటే ఇలా డైరెక్ట్ కూడా మీరు ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు వేడి చేసుకోవచ్చు. నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను. సో ఈ పౌడర్ని మీరు ఇంత క్వాంటిటీ ఒకేసారి చేసుకోవచ్చు, లేదు అంటే మీకు ఎంత అవసరమో అంత కొంచెం కొంచెం తీసుకుంటూ కూడా చేసుకోవచ్చు. అవసరం లేదు అనుకుంటే దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోండి. మీకు ఎంత కావాల్స్తే అంత అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా సున్నుండలు చేసుకోండి. ఇప్పుడు ఈ నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటే మనం ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది. మీ ఇష్టం అండి, మీకు ఎక్కువ నెయ్యి కావాలనుకుంటే ఎక్కువ నెయ్యి కూడా వేసుకోవచ్చు, లేదు మాకు వద్దు అనుకుంటే నో నీడ్, ఎంత అవసరమో అంత వేసుకోండి, సరిపోతుంది. సో దీన్ని మంచిగా కలుపుకోండి. సో ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ముద్ద కట్టడానికి అనువైనంత వరకు నెయ్యి వేసుకోండి. తర్వాత ఇలా మిశ్రమాన్ని చేయిలోకి మీ పిడికిట్లో ఎంత పడితే అంత తీసుకొని ఇలా మెల్లమెల్లగా ఇలా రౌండ్ చేసుకోండి.
అయ్యో. సో ఇలా మనం ఇలా రౌండ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం అరచేతులు వేసుకొని ఇలా ఒకటికి ఒక 10 సార్లు అన్నామనుకోండి, ఆటోమేటిక్గా అది రౌండ్ బాల్ లాగా అవుతుంది. బాల్ లాగా ఉండాలని ఏం లేదు, మీకు ఎలా వస్తే అలా చేసుకోవచ్చు. మనకు కావాల్సింది ఏంటి, ముద్దలాగా ఉండడం. సో ఇది నేను పిల్లల కోసం చేస్తున్నానండి. మినప్పప్పు అనేది చాలా మంచి పప్పు, మినరల్స్ ఉన్నటువంటిది. ఇది బ్యాక్ బోన్కి చాలా స్ట్రెంగ్త్ అండ్ మోర్ ఓవర్ హోమ్ మేడ్, అంటే ఎటువంటి వేరే బయట నెయ్యి కాకుండా, కెమికల్స్ ఉన్నటువంటి నెయ్యి కాకుండా, ఇంట్లోనే మంచిగా హాయిగా కూర్చొని చేసుకొని మీ పిల్లలకు ఒక డబ్బాలో నిల్వ చేసుకుంటూ ఒక నెల రోజులు వస్తాయి. ఎట్లాగో పొడి తీసి పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ మీరు చేసుకోవచ్చు. ఇది మా పాప చేసిన లడ్డు అండి. ఇది తను కూడా ట్రై చేసింది. ఇది మా పాప చేసిన లడ్డు. ఇంట్లో పిల్లలకు కూడా సో ఇలా మీరు మంచిగా పౌడర్ చేసి పిల్లల ముందు పెట్టి లడ్డూలు కట్టుకోండి అంటే వాళ్ళంతటా వాళ్ళే కట్టుకుంటారు. అండ్ ఇందులో అన్నీ చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. దట్ టు బి న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. చాలా హెల్త్కి మంచిది. బయట కొనకండి, ఇంట్లో చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చూడండి ఇలా కట్టుకుంటే మనకి ఇప్పటికీ 4 అయిపోయినాయి. ఇంకా నా దగ్గర చాలా పౌడర్, కానీ ఇట్లా పెట్టు, ఇంకా పౌడర్ ఉంది. సో మినిమం మనకు దీంట్లో ఒక 30-40 లడ్డూస్ అవుతాయి. సో మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. మా పాప చెప్తుంది ఆరోగ్యానికి మంచిది మా అమ్మ చెప్పు అని అంటుంది. సో మీకు కూడా తెలుసు మినపప్పు ఎంత మంచిదో. మినపప్పులో